ముందుగా వారు ఈ కార్యక్రమం ఈ శ్రీమద్ రామాయణం సంబంధించి పర్వాలు పూర్తి చేసుకొని ఈ రోజు రామ కళ్యాణం మరియు పట్టాభిషేకం కార్యక్రమం వారు జరుపుతున్నారు. ఇంతకుముందు మా అయ్యగారు చెప్పినట్టు ధనుర్మాసంలో యొక్క విశేష కార్యక్రమం ఎక్కడ జరగలేదు, జరిగింది. దానికి సంబంధించిన విశిష్టత గురించి వారు చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యులకు మరియు వారి స్నేహితులకు అందరికీ ప్రణామాలు. వారి మాటల్లో నిజాయితీ, చేతల్లో సహాయం, మనసులో భక్తి, ఈ మూడు మెండుగా ఉన్నాయి. ఒక భగవంతుడికి, ఒక భక్తుడికి ఆలయంలో ఏమి కావాలో అవన్నీ వారికి నేను గమనిస్తున్నాను. వారు 4 సంవత్సరాల నుంచి వారు నాకు చాలా క్లోజ్గా పరిచయం. ఈ మూడు వారు మెండుగా ఉన్నాయి. మనకు అందరికీ తెలిసి ఇప్పుడు కలికాలం ఇప్పుడు ఎట్లా ఉందంటే, మనం ఈ మధ్య కాలంలో స్వామి ఈ మధ్య కాలంలో చదివిన యూట్యూబ్లో చూడడం జరిగింది అన్నట్టు. మనకు ముందు సత్యయుగం అంటే 2 లోకాలు, రాక్షస లోకము, కొంచెం సైడ్ కు. హలో, 2 లోకాలు ఉన్నాయండి. సత్యయుగం తర్వాత ద్వాపరయుగం, త్రేతాయుగంలో ఒకటే లోకంలో మంచి చెడు ఉంది. రాముడు ఒకటే లోకంలో మంచి చెడు ఉంది. తర్వాత ద్వాపరయుగంలో ఒకటే కుటుంబంలో ఉన్నాడంట మంచి చెడు. ఇప్పుడు కలియుగం ఒక్క మనిషిలోనే ఉన్నాయంట. మనిషిలో మంచి చెడు అంటే అపరిచితుడు. అప్పుడే మన ముందు పంచుకుంటాడు, వెనకాల ఒకలా ఉంటాడు. ఇది ఈ పరిస్థితిలో మీరు ఎందుకనంటే 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు వారిని. వారు మాకు ఆలయానికి ప్రతి ఒక్క సందర్భంలో అన్ని విధాలు సహకరిస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరి వారి కుటుంబ సభ్యులు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. ఆలయం తరఫు నుంచి కూడా వారికి కళ్యాణం చాలా కూడా ఉంటాయి కదా, చాలాతో సంగం.